Hello students, welcome to my channel Venkat Botany. ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు సెషన్లో మీకు ఇంటర్మీడియట్ బాటనీ సంబంధించి ఎస్పెషల్లీ జూనియర్ ఇంటర్ బాటనీ సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. సో గత వీడియోలో దీనికంటే ముందుగా మనకు జూనియర్ ఇంటర్మీడియట్ బాటనీ సంబంధించి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మీకు అందించాను. అది విత్ ఆన్సర్స్తో ఉన్నాయి. సో ఎవరైనా మిస్ అయింటే కూడా డిస్క్రిప్షన్లో కావచ్చు, ఐ కార్డ్లో కానీ లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీకు అన్నీ కూడా ఒకే షార్ట్లో ఉన్నాయి. అలాగే చాప్టర్ వారికి కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. సో ఈరోజు సెషన్లో అయితే మనకు జూనియర్ ఇంటర్మీడియట్ బాటనీ సంబంధించి ముఖ్యమైనటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. ఇది ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారి వెయిటేజ్ ప్రకారమే తయారు చేయడం జరిగింది. సో సెషన్లోకి వెళ్ళే ముందు నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మిత్రులు షేర్ చేయడం మరొకండి. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం జూనియర్ ఇంటర్ బాటనీ సంబంధించి. ముందుగా మనకు చాప్టర్ నెంబర్ 2లో సంబంధించి, సో సెకండ్ చాప్టర్ బయోలాజికల్ క్లాసిఫికేషన్ సంబంధించినటువంటి వాటిలో మనకు 4 మార్క్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది. సో ఇందులో ముందుగా ప్రధానమైన ప్రశ్నలు, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ యూగ్లినైడ్స్ యొక్క ముఖ్యమైన లక్షణాలు. అలాగే గివ్ ద సాలియంట్ ఫీచర్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్రైసోఫైట్స్. అలాగే గివ్ బ్రీఫ్ అకౌంట్ ఆన్ డైనోఫ్లజెలేట్స్. ఫోర్త్ క్వశ్చన్, రైట్ ద రోల్ ఆఫ్ ఫంగై ఇన్ అవర్ డైలీ లైఫ్. సో ఈ 4 క్వశ్చన్స్ బయోలాజికల్ క్లాసిఫికేషన్ సంబంధించి ఎవ్రీ ఇయర్ ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి కీ కూడా చూసుకుంటే, అంటే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో కూడా ప్రధానంగా ఏవైనా సరే 4 పాయింట్స్ రాస్తే సరిపోతుందని ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఒక 4-6 పాయింట్స్ ఉంటే బెటర్గా ఉంటుంది. సో 4 పాయింట్స్ రాసినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే వీటికి సంబంధించి ఏ క్వశ్చన్ కూడా డయాగ్రామ్స్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని కార్పొరేట్ కాలేజెస్లో డయాగ్రామ్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. సో డయాగ్రామ్స్ మెన్షన్ చేయడం వల్ల నష్టం లేదు, అలాగే లాభం కూడా లేదు. వాటికైతే మార్క్స్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు వేసినా కూడా పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఉండదు. కాబట్టి ఈ 4 ప్రశ్నల్లో ఒక ప్రశ్న అయితే వస్తుంది. అలాగే 4th చాప్టర్ అయినటువంటి ప్లాంట్ కింగ్డమ్, ఈ చాప్టర్ సంబంధించి మనకు 4 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో ఇందులో మనకు డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే. రెడ్ ఆల్గే అంటే ఎరుపు శైవలాలు, బ్రౌన్ ఆల్గే వీటికి సంబంధించి గోధుమ రంగు శైవలాలకు సంబంధించిన డిఫరెన్షియేట్ రాయాలి. సో ఏమైనా సరే ఒక 4 డిఫరెన్షియేట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అలాగే డిఫరెన్షియేట్ బిట్వీన్ లివర్ బర్డ్స్ అండ్ మాసెసెస్. సో డిఫరెన్షియేట్ బిట్వీన్ లివర్ బర్డ్స్ అండ్ మాసెస్, వీటన్నిటికి సంబంధించినటువంటి మనకు డిఫరెన్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాట్ ఈజ్ మీట్ బై హోమోస్పోరస్ అండ్ హెట్రోస్పోరస్ టెరిడోఫైట్స్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. సో హోమోస్పోరస్, హెట్రోస్పోరస్, టెరిడోఫైట్స్ సంబంధించి హోమోస్పోరస్, హెట్రోస్పోరస్ డెఫినేషన్ రాయాలి. సో ఏవైనా సరే 2 ఎగ్జాంపుల్స్ రాయమన్నాడు కాబట్టి ఇది రాస్తే మనకు 4 మార్క్స్ వస్తుంది. అలాగే అందులోనే మనకు ఇంకొక ప్రశ్న కూడా ఉంది, దానికి సంబంధించింది. వాట్ ఈజ్ హెట్రోస్పోరీ, బ్రీఫ్లీ కామెంట్ ఆన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. సో హెట్రోస్పోరీ వాటికి ఎగ్జాంపుల్స్ రాసి దాని యొక్క సిగ్నిఫికెన్స్ కూడా రాయమన్నాడు. సో మెన్షన్ చేస్తే సరిపోతుంది. అలాగే రైట్ ఏ నోట్ ఆన్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట్స్. ఇది లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి ప్రశ్న. సో ఆల్గే సంబంధించి 2 పాయింట్స్, బ్రయోఫైట్స్ సంబంధించి 2 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. కాబట్టి అక్కడ మనకు ఎకనామిక్ ఇంపార్టెన్స్లో ఆల్గే సంబంధించినటువంటి వాటిలో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి, మీరు ఎక్కువ రాసినా కూడా మంచిదే. నెక్స్ట్ గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ప్రోథాలస్. సో ఇంతవరకు అయితే ఈ ప్రశ్న రాలేదు. టెరిడోఫైట్స్ సంబంధించినటువంటి వాటిలో మనకు స్పోర్ జర్మినేట్ జరిగి ప్రోథాలస్ హార్ట్ షేప్లో ఫామ్ అవుతుంది, దీనినే ప్రోథాలస్ అంటాం. సో థాలస్కు ముందు రూపము ప్రోథాలస్. ఈ డయాగ్రామ్ వేసి దానికి సంబంధించిన మ్యాటర్ రాయాలి. డయాగ్రామ్ కూడా ఖచ్చితంగా వేయండి. ఇంతవరకు అయితే ప్రశ్న రాలేదు, అయినా ఒకసారి నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే హై స్కోర్ మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్లో భాగంగా మనకు 6th చాప్టర్ ఇది. నెక్స్ట్ 11th క్వశ్చన్లో ఫర్టిలైజేషన్ ఈజ్ నాట్ అన్ ఆబ్లిగేటరీ ఈవెంట్ ఫర్ ఫ్రూట్ ప్రొడక్షన్ ఇన్ సర్టన్ ప్లాంట్స్, ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్. అంటే కొన్ని ప్లాంట్స్లో ఫ్రూట్ ఫామ్ కావాలి అంటే ఫర్టిలైజేషన్ జరగవలసిందేనా అంటే అవసరం లేదు. ఎందుకంటే పార్థెనోకార్పియా ద్వారా కూడా మనకు అంటే ఫ్రూట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఓవరీ వితౌట్ ఫర్టిలైజేషన్. సో ఓవరీ నుంచి ఫర్టిలైజేషన్ చెందకుండా ఫ్రూట్స్ ఫామ్ అవుతున్నాయి. అలాంటి ప్రాసెస్ని పార్థెనోకార్పియా అంటే మనకు సీడ్లెస్ ఫ్రూట్స్ ఫామ్ అయితే కమర్షియల్గా వీటిని డెవలప్ చేస్తున్నారు. సో ఈ పాయింట్స్ వీటి గురించి రాస్తే మనకు అక్కడ 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ లిస్ట్ ద చేంజెస్ అబ్జర్వ్డ్ ఇన్ యాంజియోస్పర్మ్ ఫ్లవర్ సబ్సిక్వెంట్ టు పాలినేషన్ ఫర్టిలైజేషన్. ఇది అనేక సార్లు రిపీటెడ్ క్వశ్చన్. సో చాప్టర్ నెంబర్ 6 మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ అంటేనే ఈ ప్రశ్న ఖచ్చితంగా మనం గెస్ చేయవచ్చు అనమాట. కాబట్టి అనేక సార్లు అడిగిన ప్రశ్న కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఖచ్చితంగా నేర్చుకోండి.
అలాగే 13th క్వశ్చన్ జస్టిఫై ద స్టేట్మెంట్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఇస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్. ఇది కూడా ఇంపార్టెంట్ ఇష్యూ అయితే లేదు, కానీ ఒకసారి నేర్చుకోవడం మంచిది. ఎందుకంటే మనకు అనేకసార్లు రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ 2, 3 ఉన్నాయి దీంట్లో. సో ఈ ప్రశ్న కూడా మనకు ఇంతవరకు అయితే రాలేదు, కానీ మెన్షన్ చేసి నేర్చుకుంటే మంచిది. అంటే వెజిటేటివ్ రిప్రొడక్షన్, ఎసెక్షువల్ రిప్రొడక్షన్ రెండు ఒకేలా కనిపిస్తున్నాయి. కారణం ఏంటి అంటే సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి, నో గామెటిక్ ఫ్యూజన్ కాబట్టి అక్కడ ఒకే విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ డిఫైన్ జువెనల్ ఫేజ్ అండ్ రిప్రొడక్టివ్ ఫేజ్. ఇది 2 times వచ్చినటువంటి ప్రశ్న. ఇది జువెనల్ ఫేజ్, రిప్రొడక్టివ్ ఫేజ్. బిఫోర్ మెచ్యూర్ జువెనల్ ఫేజ్ అంటాం. ఆఫ్టర్ మెచ్యురేషన్ అంటే సెక్షువల్ ఆర్గాన్స్ మెచ్యూర్ అంటే రిప్రొడక్షన్కి రెడీగా ఉంటుంది కాబట్టి ఆ ఫేజ్ను రిప్రొడక్టివ్ ఫేజ్ అంటాం. చిన్న ప్రశ్ననే అయినా 4 marks వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ఈచ్ పార్ట్ ఇన్ ఏ ఫ్లవరింగ్ ప్లాంట్ అండ్ రైట్ వెదర్ ఇట్ ఈజ్ హ్యాప్లాయిడ్ ఆర్ డిప్లాయిడ్. ఇది అనేకసార్లు రిపీట్ అయినటువంటి ప్రశ్న. సో ఈ ప్రశ్న కూడా అంటే ఏది హ్యాప్లాయిడ్, ఏది డిప్లాయిడ్ అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓవరీ, ఆంతర్, ఎగ్, పొల్లిన్, మేల్ గమేట్, జైగోట్, యాంటీపోడల్ అండ్ మెగాస్పోర్ మదర్ సెల్స్. వీటిలో ఒక్కోదానికి 1/2 mark ఉంటుంది కాబట్టి ఎన్ టు ఎన్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అలాగే గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ యాంజియోస్పర్మిక్ ప్లాంట్. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఒక మోడల్ క్వశ్చన్ పేపర్లో ఈ ప్రశ్న ఉంది. అయితే ఇంతవరకు అయితే వచ్చినట్టుగా కనపడలేదు. అయినా బెటర్ ఏంటంటే డిఫికల్ట్గా ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ గెస్ చేయని క్వశ్చన్ ఇది. ఒకసారి జస్ట్ బ్రీఫ్గా చూసుకుంటే మంచిది. అలాగే నెక్స్ట్ సంబంధించి మనకు టాక్సానమీ సంబంధించి మనకు 4 mark క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఈ టాక్సానమీలో మనకు 2 marks 4 marks క్వశ్చన్ వస్తుంది. అయితే ఇక్కడ మనం గెస్ చేయవచ్చు ఈ క్వశ్చన్స్ కూడా. ఇందులో 17th క్వశ్చన్ డిస్క్రైబ్ ద నాన్ ఎసెన్షియల్ ఫ్లవర్ పార్ట్స్ బిలాంగింగ్ టు ఫ్యాబేసి ఫ్యామిలీ. ఫ్యాబేసి ఫ్యామిలీలో నాన్ ఎసెన్షియల్ ఫ్లవర్ పార్ట్స్ అంటే కేలిక్స్, కొరల గురించి రాయాల్సి ఉంటుంది. సో కేలిక్స్ 5 ఉంటాయి. సో వాల్వ్ డిస్ట్రిబ్యూషను. సో అలాగే గామోసెఫలస్. అలాగే ఈ కొరల లోబ్స్ చాలా ఇంపార్టెంట్స్ ఇక్కడ, ఎందుకంటే 5 ఉంటాయి. మనకు ప్యాపిలినేసియస్ కొరల్లా అంటే డిసెండింగ్ ఇంబ్రికేట్ డిస్ట్రిబ్యూషన్ ఒక స్టాండర్డ్, 2 కీలు, 2 wings ఉంటాయి. వింగ్స్ ఫ్యూజ్డ్, బోట్ షేప్డ్ అండ్ కవర్డ్ సెక్స్ ఆర్గాన్స్. ఇవి పాయింట్ మెన్షన్ చేస్తూ రాయండి. డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు, వేస్తే కూడా మంచిదే. అలాగే అదే ఫ్యామిలీ సంబంధించి గివ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్ బిలాంగింగ్ టు ఫ్యాబేసి ఫ్యామిలీ. సో ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ప్రశ్నలు ఇవి. ఫ్యాబేసి ఫ్యామిలీకి సంబంధించిన వాటిలో ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. సో ఒక 5-6 points రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ డిస్క్రైబ్ ద ఎసెన్షియల్ ఫ్లవర్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ బిలాంగింగ్ టు లిలియేసి. సో లిలియేసిలో ఎసెన్షియల్ ఫ్లవర్ పార్ట్స్ అడిగాడు అంటే ఆండ్రోసియం, గైనోసియం గురించి రాయాలి. సో లిలియేసి అనేది మోనోకాట్ ఫ్యామిలీ కాబట్టి 3+3 ఆర్ ఇట్స్ డిజిట్స్తో ఉంటుంది కాబట్టి మనం అది గుర్తుంచుకొని మోనోకాట్ ప్లాంట్ కాబట్టి దాంతో మనకు ఏ విధంగా ఉంటుంది, ట్రైకార్పిలర్ కావచ్చు, స్టెమెన్స్ 6 in 2 holes. సో ఈ పాయింట్స్ బాగా గుర్తుంచుకోండి. అలాగే రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ద క్లాస్ ఆఫ్ డైకాట్లడనీ ఆఫ్ బెంథమ్ అండ్ హుకర్స్ క్లాసిఫికేషన్. సో ఈ మధ్యకాలంలో ఈ ప్రశ్న కూడా రిపీటెడ్గా అడుగుతున్న ప్రశ్న ఇది. బెంథమ్ అండ్ హుకర్ డైకాట్ ప్లాంట్స్ని ఏ విధంగా క్లాసిఫై చేశాడు అనేది. కాబట్టి ఒకసారి మనము ఫ్లో చార్ట్ లాగా వేసుకొని నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది. అక్కడ కొన్ని టర్మినాలజీ డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పాలిపెటాలే, గామపెటాలే, మోనోక్లమిడే, మళ్ళీ పాలిపెటాలో తలమి ఫ్లోరే, డిస్కీ ఫ్లోరే, కెల్సీ ఫ్లోరే. అలాగే గామపెటాలో ఇన్ఫీరియర్, హెట్రోమీరే, బైకార్పలేటే. సో ఈ వర్డ్స్ అనేవి మనకు రిపీటెడ్గా మనం చూస్తూ ఉంటే తప్ప గుర్తురావు కాబట్టి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 9 సంబంధించి ద యూనిట్ ఆఫ్ లైఫ్. ఇందులో మనకు క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఒక 4 mark క్వశ్చన్ వస్తుంది. ఎవరైనా క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి నేర్చుకోలేము అనుకుంటే కూడా ఈ చాప్టర్ని మనం వదిలిపెట్టేసిన ఛాయిస్ కింద పెట్టుకోవచ్చు. లేదా ఒకసారి చూసుకుంటాం కొన్ని క్వశ్చన్స్ అంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక్కడ. బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద సెల్ థియరీ. ఇక్కడ మనకు స్లేడెన్ షవాన్, రాబర్ట్ విల్షా ఈ పేర్లు కవర్ చేస్తూ మనకు అది రాయండి సరిపోతుంది. అలాగే 22nd క్వశ్చన్లో డిఫరెన్షియేట్ బిట్వీన్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఆర్ఈఆర్ అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎస్ఈఆర్. అనేకసార్లు వచ్చినటువంటి ప్రశ్న ఇది, ఎన్నోసార్లు రిపీట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్ నేర్చుకోవాల్సిందే. అలాగే వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ప్రొకారియోటిక్ సెల్. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, ఎందుకంటే ప్రొకారియోటిక్ సెల్ క్యారెక్టర్స్ అనేకసార్లు అడిగిన ప్రశ్న ఇది, బ్యాక్టీరియం ఎగ్జాంపుల్ వీటికి. సో కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి ఈ ప్రశ్న కూడా. అలాగే ఇదే చాప్టర్లోనే వాట్ ఆర్ ప్లాస్మిడ్స్ డిస్క్రైబ్ దేర్ రోల్ ఇన్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియాలో ఉండే ఎక్స్ట్రా జెనెటిక్ మెటీరియల్ ప్లాస్మిడ్ అంటున్నాం. ఇది వెక్టర్గా యూజ్ అవుతుంది. సో వీటికి సంబంధించి మనం రాయండి. నెక్స్ట్ వాట్ ఆర్ హిస్టోన్స్, వాట్ ఆర్ దేర్ ఫంక్షన్స్. సో డిఎన్ఏతో పాటు ఉన్నటువంటి స్ట్రక్చర్ని హిస్టోన్స్ అంటున్నాం. ఇక్కడ మనకు 8 హిస్టోన్ ఆక్టామర్ ఉంటుంది. సో అవి ఏంటో చెప్తూ వాటి గురించి రాయండి. అలాగే 26th క్వశ్చన్లో డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ బై యూజింగ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్టివ్, వితౌట్ యూజింగ్ ఎనర్జీ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. సో అక్కడ మనకు మెటల్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వాటర్ మిసోజోమ్స్, వాట్ డు దే హెల్ప్ ఇన్. సో మిసోజోమ్స్ అంటే ఏంటి అంటే బ్యాక్టీరియాలో మనకు ప్లాస్మా మెంబ్రేన్ షోస్ ఫోల్డింగ్స్ టువర్డ్స్ ఇన్సైడ్.
అండ్ ఫామ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ మిసోజోమ్స్. సో మిసోజోమ్స్ అవి ఏం పని చేస్తున్నాయి అనేది మనకు ఫంక్షన్ కూడా రాయండి. నెక్స్ట్ వాట్ ఆర్ న్యూక్లియోజోమ్స్, వాట్ ఆర్ దే మేడ్ ఆఫ్. న్యూక్లియోజోమ్ అంటే ఏంటి అంటే స్పైరల్లీ కాయిల్ స్ట్రక్చర్స్, ఇవి న్యూక్లియోజోమ్స్ అనేవి. సో దీన్ని ఔడేట్ అనే సైంటిస్ట్ వీటికి నేమ్ పెట్టడం జరిగింది. అలాగే ఇవి డిఎన్ఏ మరియు హిస్టోన్ ప్రోటీన్తో ఉంటుంది. డిఎన్ఏ అరౌండ్ 2 రౌండ్స్తో ఉంటుంది న్యూక్లియోజోమ్ చుట్టూ విత్ 200 బేస్ పేర్తో. అలాగే హిస్టోన్ ప్రోటీన్స్ ఆక్టామర్ ఉంటుంది, H2A, H2B, H3, H4లు, ఈచ్ 1 2 కాపీస్. సో ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ 29th క్వశ్చన్లో మనకు సెల్ డివిజన్ సంబంధించిన వాటిలో అంటే చాప్టర్ నెంబర్ 12 సంబంధించి చాప్టర్ నెంబర్ 11 సంబంధించి అనేక సార్లు రిపీట్ అయిన ప్రశ్నలో ఇది ఉంది. అంటే G1, S, G2 అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దో రెడెండెంట్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ రెస్టింగ్ ఫేస్ ఇంటర్ఫేస్ డస్ నాట్ రియల్లీ ఇన్వాల్వ్ రెస్ట్ కామెంట్. సో దో రెడెండెంట్లీ అని ఉంది అంటే ఖచ్చితంగా G1, S, G2 గురించి మెన్షన్ చేయవలసి ఉంటుంది అనే విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ డయాగ్రామ్ కూడా వేయాలి. డయాగ్రామ్ వేస్తే 1 మార్కు. సో G1, G2, S గురించి రాస్తే ఖచ్చితంగా 3 మార్క్స్ వస్తాయి. టోటల్ 4 మార్క్స్ అనమాట. డయాగ్రామ్ కంపల్సరీ. నెక్స్ట్ 13th క్వశ్చన్లో విచ్ డివిజన్ ఈజ్ నెసెసరీ టు మెయింటైన్ కాన్స్టెంట్ క్రోమోజోమ్ నెంబర్ ఇన్ ఆల్ బాడీస్ సెల్స్ ఆఫ్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అండ్ వై. సో మెయింటైన్ క్రోమోజోమ్ నెంబర్ ఈక్వల్గా మెయింటైన్ చేయడానికి ఏ డివిజన్ అవసరం అవుతుంది అంటే మైటాటిక్ డివిజన్ అవసరం అవుతుంది. కాబట్టి అది మెన్షన్ చేస్తూ రాయండి. నెక్స్ట్ వచ్చేసి మెన్షన్ ద కీ ఫీచర్స్ ఆఫ్ మియాసిస్. మియాసిస్ యొక్క కీ ఫీచర్స్ అంటే మియాసిస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 32లో ఎక్స్ప్లెయిన్ ప్రోఫేజ్ 1 ఆఫ్ మియాసిస్. ఇక్కడ మనకు ఇది కొంచెం క్వశ్చన్ పెద్దగా ఉంటుంది, ఎందుకంటే లెప్టోటిన్, జైగోటిన్, పాకెటిన్, డిప్లోటిన్, డయాకినసిస్ ఈ 5 వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ పెద్దగా అనిపిస్తుంది, కాకపోతే ఇంతవరకు అయితే మనకు మెన్షన్ చేయలేదు. కానీ గతంలో మనకు పేపరు బయటికి రానటువంటి పేపర్లు అంటే 3 పేపర్స్ రెడీ చేస్తే ఒక పేపరు మనకు లాటరీ సిస్టమ్ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సెకండ్ది ప్రీ ఫైనల్కి వాడతారు, సప్లిమెంటరీ వాడతారు, ఇంకొకటి ప్రీ ఫైనల్ వాడతారు. సో ప్రీ ఫైనల్ రిలీజ్ అయిన ప్రశ్నలో ఈ క్వశ్చన్ ఉందన్నమాట. కాబట్టి కొంచెం గుర్తుంచుకొని డిఫికల్ట్ అయినప్పటికీ కూడా నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఎకాలజీ సంబంధించి చూస్తే ప్లాంట్ ఎకాలజీలో ఫార్మా క్వశ్చన్ ఒకటి వస్తుంది. చివరి ప్రశ్న ఇది చాప్టర్ నెంబర్ 13. సో ఇందులో మనకు 7 క్వశ్చన్స్ ఉన్నాయి. 7 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి అందులో హైడ్రోఫైట్ సంబంధించి 3 ఉన్నాయి, జీరోఫైట్ సంబంధించి 3 ఉన్నాయి, అలాగే సక్సెషన్ సంబంధించి ఒక ప్రశ్న నేర్చుకోండి. అందులో హైడ్రోఫైట్ సంబంధించిన వాటిలో క్లాసిఫికేషన్. అందులో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ హైడ్రోఫైట్స్, బ్రీఫ్లీ డిస్కస్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్ విత్ ఎగ్జాంపుల్స్. హైడ్రోఫైట్స్ డెఫినేషన్ రాసి క్లాసిఫికేషన్ రాయాలి. కాబట్టి డెఫినేషన్ 1 మార్కు, క్లాసిఫికేషన్కి 3 మార్క్స్ ఉంటాయి అనే విషయం గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్స్ కూడా మెన్షన్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ ఒక్కో దానికి చాలు. నెక్స్ట్ ఈ హైడ్రోఫైట్స్ సంబంధించింది 34th క్వశ్చన్లో ఎన్యుమరేట్ ద మార్ఫాలజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. హైడ్రోఫైట్స్లో మార్ఫాలజికల్ స్ట్రక్చర్ అంటే రూట్ గురించి, స్టెమ్ గురించి, లీఫ్ గురించి మాత్రమే మెన్షన్ చేయాలి. మార్ఫాలజికల్ అడిగాడు కాబట్టి. నెక్స్ట్ 35th క్వశ్చన్లో లిస్ట్ అనటామికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. సో ఇంటర్నల్ క్యారెక్టర్స్ గురించి రాయాలి. హైడ్రోఫైట్స్ ప్లాంట్స్లో ఏ విధంగా ఉంటుంది అంటే మీ క్యూటికల్స్ దగ్గర నుంచి మొదలుకొని క్యూటికల్, ఎపిడర్మిస్, స్టొమాటా, అలాగే ఈ ప్యాలిసా టిష్యూ, స్పాంజీ టిష్యూ వీటికి సంబంధించి, అలాగే జైలం, ఫ్లోయం అంటే మెకానికల్ టిష్యూ ఎలా ఉంటుంది, వాస్కులర్ టిష్యూ ఎలా ఉంటుంది, వీటి గురించి ఈ పాయింట్స్ కవర్ చేయాలి ఉంటుంది. నెక్స్ట్ 36లో రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ క్లాసిఫికేషన్ ఆఫ్ జీరోఫైట్స్. సో ఎపిమెరల్స్, సక్యులెంట్స్, నాన్ సక్యులెంట్స్ గురించి రాసి ఎగ్జాంపుల్స్ రాయండి. అలాగే 37th క్వశ్చన్లో ఎన్యుమరేట్ ద మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ జీరోఫైట్స్. సో మార్ఫలాజికల్ అంటే మీ రూటు, స్టెమ్, లీఫ్ గురించి కవర్ చేస్తూ ఇక్కడ ఏ విధంగా ఉంటుందో రాయాల్సి ఉంటుంది. అలాగే గివ్ ఇన్ డీటెయిల్ ద అనటామికల్ అడాప్టేషన్స్ ఆఫ్ షోన్ బై జీరోఫైట్స్. జీరోఫైట్స్లో అనటామికల్ అడాప్టేషన్స్ ఇందాక మనం హైడ్రోఫైట్స్ చెప్పుకున్నట్టు కూడా క్యూటికులు, ఎపిడర్మిస్, స్టొమాటా, అలాగే వచ్చేసి ప్యాలిసా టిష్యూ, స్పాంజీ టిష్యూ, అలాగే మెకానికల్ టిష్యూ, వాస్కులర్ టిష్యూ ఈ పాయింట్స్ కవర్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ ప్లాంట్ సక్సెషన్, డిఫరెన్షియేట్ ప్రైమరీ అండ్ సెకండరీ సక్సెషన్. సో ప్లాంట్ సక్సెషన్ డెఫినేషన్ రాసి ప్రైమరీ సక్సెషన్కు, సెకండరీ సక్సెషన్కు తేడాలు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఇవి 4 మార్క్ క్వశ్చన్స్ సంబంధించింది. అలాగే మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇక్కడే మనకు మెన్షన్ చేశాను. ఇందులో మనకు డిఫైన్ రూట్, మెన్షన్ ద టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్స్, ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ మోడిఫైడ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఇక్కడ మనం క్వశ్చన్ బాగా చదవాల్సి ఉంటుంది. డిఫైన్ రూట్ అన్నాడు కాబట్టి 1 మార్క్ వస్తుంది. మెన్షన్ ద రూట్ టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్స్ అడిగాడు అంటే ట్యాప్ రూట్ సిస్టమ్, అలాగే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ రాయాలి. మెన్షన్ చేస్తే 1 మార్కు. అలాగే మిగతా రూట్ మాడిఫికేషన్ సంబంధించి రాస్తే మనకు మిగతా 6 మార్క్స్ ఉంటాయి. ఈ 6 మార్క్స్లో 2 మార్క్స్ డయాగ్రామ్స్కి, మిగతా 4 మార్క్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్ సంబంధించింది.
ఎక్స్ప్లెయిన్ ద హౌ ద స్టెమ్ ఈజ్ మాడిఫైడ్ వేరియస్లీ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఇది స్టెమ్ మాడిఫికేషన్ సంబంధించింది. సో స్టెమ్ మాడిఫికేషన్లో ఏరియాలో అండర్ గ్రౌండ్ సబ్ ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్స్ ఉన్నాయి. ఈ 3 కవర్ చేస్తూ ఏవైనా సరే 5 రాయండి, డయాగ్రామ్స్ కూడా వేయండి. సో టోటల్గా మనకు 12 టైప్స్ అయితే కనిపిస్తాయి. ఒకవేళ 5 కన్నా మీరు ఎక్కువ రాయగలిగినారంటే 6, 7, 8 వరకు రాయొచ్చు. సో టైంని బట్టి మీరు కవర్ చేసుకోండి. నెక్స్ట్ మార్ఫాలజీ సంబంధించింది. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్సెస్. రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్లో మనకు టైప్స్ ఉన్నాయి. ఈ టైప్స్ను కవర్ చేస్తూ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ యొక్క క్యారెక్టర్స్ కూడా మెన్షన్ చేసి ఎగ్జాంపుల్స్ రాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు రిప్రొడక్షన్ సంబంధించి సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాప్టర్ నెంబర్ 7 సంబంధించి విత్ ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ డిస్క్రైబ్ ద పార్ట్స్ ఆఫ్ ఏ మెచ్యూర్ యాంజియోస్పర్మ్ ఎంబ్రియోసాక్ మెన్షన్ ద రోల్ ఆఫ్ సినర్జిడ్స్. ఇక్కడ ఎంబ్రియోసాక్ స్ట్రక్చర్ వేసి డయాగ్రామ్ వేస్తే 3 మార్కులు. అందులో మనకు యాంటీబోడల్స్, ఎగ్ అపారటస్, అలాగే సెంట్రల్ సెల్ గురించి రాస్తే మిగతా 5 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ మైక్రోస్పరాంజియం అండ్ లేబుల్ ఇట్స్ వాల్ లేయర్స్. రైట్ బ్రీఫ్లీ అబౌట్ ద వాల్ లేయర్స్. సో మైక్రోస్పరాంజియం వాల్ లేయర్స్ గురించి సంబంధించిన ప్రశ్న. సో ఇవి కవర్ చేస్తూ రాయండి. డయాగ్రామ్ కూడా వేయాలి, 3 మార్క్స్. నెక్స్ట్ డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఇన్ యాంజియోస్పర్మ్స్. యాంజియోస్పర్మ్లో ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది. సో పోరోగమి, చెరాజగమి, మీసోగమి దగ్గర నుంచి వాటి డయాగ్రామ్స్ కూడా వేసి రిప్రొడక్షన్ అంటే ఓవరీ గురం వేసి అందులో జైగోటు వీటి గురించి డయాగ్రామ్స్ వేసి మెన్షన్ చేయండి. ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్లో ఖచ్చితంగా మనకు ఈ 6 క్వశ్చన్లో ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ రాయొచ్చు. కాబట్టి 6 నేర్చుకోండి. నేను 12th చాప్టర్లో ఇంకో ఎస్ఏ క్వశ్చన్ ఉంది, కాకపోతే అక్కడ 7 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు నేను వాటిని నేర్చుకోమని చెప్పడం లేదు. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 12th చాప్టర్ అయితే కవర్ చేసుకుంటే మంచిది. సో ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ 6 క్వశ్చన్స్లో ఏవైనా 2 వస్తాయి. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయడం అనుకోండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్.